గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. వృషభ రాశి ద్వాదశ రాశులలో రెండవ రాశి వృషభ రాశి. 2026 జూలై నెలలో మరి మీ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని అనుకునే విషయాన్ని పక్కన పెడితే 26 జూలై నెలలో మీ గ్రహస్థితి ఇది అని నేను చెప్తున్నాను అంటే మీ జీవితంలో గడిచినటువంటి 2 సంఘటనలైనా చెప్పేటువంటి విద్య నా దగ్గర ఉండాలి. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. 2024లో 23, 24లో గృహ ప్రవేశం కానీ వృషభ రాశి వారు ఒక వివాహం చేసుకోవడం కానీ సంతానం అవ్వడం కానీ లేదా వెయిట్ పెరగడం కానీ ఇందులో ఏది జరిగిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. 2018 ఆల్సో 2018లో కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వరుణు, వంశీ, వెంకటేష్, వా, వి, వు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి వారు. మరి 2018లో కూడా కొంతమేర ప్రదేశ మార్పులు కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి. సో గడిచిన మరి ఒక సుమారుగా కూడా 1-2 ఇయర్స్ నుండి ఏదో తెలియని ప్లస్లు ఉన్నవి, మైనస్లు ఉన్నవి. మరి 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి ప్రదేశ మార్పుల, స్థాన చలనాల, ఉద్యోగంలో మార్పులు చేర్పులు లేదా ఉద్యోగంలో కొన్ని అవకతవకలు రావడం కానీ మన మీద కొంత ఎలిగేషన్స్ లైక్ ఏదో మనతో ఉండేటువంటి వారే మనల్ని కష్టపెట్టాలి అని కానీ మనల్ని చెడుగా చిత్రీకరించాలి అని అనుకునేటువంటి భావనలో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా బాత్రూంలో కాలు జారి పడడమా, పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిపోవడమా, లేదా ఎవరినైనా నమ్మి మోసపోవడమా, ఎవరో మీ జీవితంలోకి వచ్చినటువంటి వారు మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం కానీ లేదా మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను, మీతోనే ఉంటాను అని చెప్పి మోసం చేసినటువంటి దాఖలాలు. సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత అక్క, సొంత చెల్లి భూ సంబంధిత విషయాలలో మిమ్మల్ని చాలా అంటే చాలా ముప్పు తిప్పలు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నవి. అది మీకు నాకు 100% మాత్రమే తెలుసు. అదేవిధంగా కారణం లేకుండానే కొన్ని గొడవలు కానీ కొంత నిద్ర పట్టని రోజులు అనుభవిస్తున్నారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ పెరగకుండా ఉండడం కానీ లేదా ఉద్యోగంలో మిమ్మల్ని మించినటువంటి వారు మరొకరు లేరు, బట్ వేరే వారికి ప్రమోషన్ ఎందుకు పోయింది, ఇలాంటి క్వశ్చన్స్. ఇక కోర్టు కావచ్చును, కోర్టు మెట్లు ఎక్కినటువంటి వారు కానీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినటువంటి వారు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. అదేవిధంగా మానసిక ప్రశాంతత అనేటువంటిది లేక ఇబ్బందులు పడ్డవారు చాలామంది ఉన్నారు. మరి గురు మార్పు ఏం చేసింది మీకు? శనైశ్వరుని యొక్క 11వ భావంలో ఉన్నాడే, లాభస్థానంలో ఉన్నాడు కదా, మరి తన వల్ల మంచి జరుగుతూ ఉన్నదా? ఏమిటి? మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు చూసుకోలే, లేదా ఎక్కడో చూపించారు, వారు సరైనటువంటి సమాధానం చెప్పలేదా? అది చూడండి ఫస్ట్, మీరు అది తెలుసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలను ఒక్క పాయింట్ అన్నా ఎదుటి వారు చెబితేనే మీరు
ఖచ్చితంగా నమ్మే ప్రయత్నం చేయండి అంతే. మరి ఈ యొక్క 2026 జూలై నెలలో సోదరి మనులకు సంబంధించి కొంత గొడవలు కానీ, ధన వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు కానీ, చిక్కులు కానీ, నిలిచిపోయినటువంటి డబ్బు కొంత వచ్చే అవకాశం కానీ, ఏదో ఒక ఆకస్మిక ధనం అన్ఎక్స్పెక్టెడ్గా రావడం కనబడుతుంది. మరి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా రాబోతున్నవి అనేటువంటి విషయాలను గమనించుకోవాలి. లాభాల విషయంలో పరిశీలన చేసుకోండి. పాత స్నేహితులను తప్పకుండా తిరిగి పొందేటువంటి పరిస్థితి ఉంది. గతంలో బ్రేకప్ చెప్పిన వారు, టాటా బాయ్ బాయ్ అని చెప్పిన వారు మళ్ళీ మీకు మెసేజ్ చేయడమా, మళ్ళీ మీకు ఏమైనా కాల్ చేయడమా, ఏదో రాత్రి మీకు మెసేజ్ రావడమా చెప్పలేం. బీ కేర్ఫుల్. ఆదాయం నెమ్మదిగా పెరగబోతూ ఉన్నది, కొంత జాగ్రత్త వహించండి. ఇక మరొక విషయం ఏమిటంటే ధైర్యంగా ఉంటూ మంచి కమ్యూనికేషన్, వ్యాపారంలో చక్కటి లాభాలు, సోదరి మనులతో చిన్నపాటి విభేదాలు మాత్రం ఉంటున్నాయి. బట్ కొంచెం మీరు బీ కేర్ఫుల్గా ఉండండి. వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడుతుంది, సంతానం కాని వారికి సంతాన యోగం ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. విదేశంలో ఉండేవారు స్వదేశాలకు రావాలి అని కానీ, స్వదేశాల్లో ఉండేవారు విదేశాలకు వెళ్ళాలి అని కానీ, అక్కడ ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా కూడా మీకు అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్భుతమైనటువంటి భాగస్వామి మీకు లభించబోతూ ఉన్నది, భార్య మీకు లభించబోతూ ఉన్నది. సో తప్పకుండా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను తెలుసుకొని ముందుకు వెళితే అత్యంత శుభంగా కనబడుతున్నది. మరి వృషభ రాశి వారికి గణపతి ఆరాధన, గణపతికి గరకను సమర్పించడం, ఇవి చేస్తే మంచి ఫలితాలున్నవి. ధైర్యంగా ఉండండి. యద్భావం తద్భవతి. మీరు ధైర్యంగా ఉంటేనే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. కనుక మంచి మెడిటేషన్ చేసుకోండి ప్రతిరోజు కూడా. అదేవిధంగా వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా తెలుసుకోండి. ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా నేను చెప్తా. ఎందుకు అంటే ఈ మాట నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో 100కు 200% మార్పు ఉంటుంది. ఇది మాత్రం గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.